హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన అజయ్ దేవగన్ యొక్క సింగం అగైన్ హిందీ మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమాలో హీరో వచ్చి పోలీస్ అనమాట, సింగం. సో అలా అయినప్పుడు తను వచ్చి ఒక అక్యూస్ని పట్టుకుంటాడు. సో ఆ అక్యూస్ట్ ఎవరు అంటే ఒక పెద్ద టెర్రరిస్ట్ అనమాట. సో అలా పెద్ద టెర్రరిస్ట్ని పట్టుకునేస్తాడు. దాని తర్వాత విల్లన్ ఎవరైతే ఈ సినిమా ఉన్నారో ఆ విల్లన్కి ఆ టెర్రరిస్ట్ వచ్చి బంధువులు అనమాట. ఇంకా చెప్పాలంటే ఆ టెర్రరిస్ట్ మనవుడు వచ్చి విలను. సో అలా అయినప్పుడు ఎలాగైనా వాళ్ళ తాతని బయటకు తీసుకురావాలనేసి తను పోరాడతాడు. సో ఎలా అంటే విల్లన్ వచ్చి హీరోయిన్ని కిడ్నాప్ చేసి శ్రీలంకకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. సో నీకు నీ వైఫ్ కావాలంటే నువ్వు మా తాతని తీసుకుని శ్రీలంకకి వచ్చి అప్పచెప్పేసి వెళ్ళు, అప్పుడే నీ వైఫ్ నీకు దక్కుతుందని చెప్తాడు విల్లన్ హీరోకి. సో అలా అయినప్పుడు హీరో వాళ్ళతో పాటు కొంతమంది అందరూ కలిసిపోయి శ్రీలంకకి పోతారు. సో ఆడ పోయిన తర్వాత ఏమైంది, హీరోయిన్ని కాపాడినాడా లేదా, దాని తర్వాత విల్లన్కి ఏమైంది అనేదే ఈ హోల్ సినిమా స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా అంత పెద్దగా నచ్చలేదు, చాలా ఒక బిలో యావరేజ్ అని చెప్తా. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న ఆ స్టోరీ అని తీసిన విధమే. సో కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎట్లా అంటే వాళ్ళకి ఏదైనా స్క్రిప్ట్ లేకపోతే రామాయణం ఉంది కదా గ్రంథం, సో ఆ గ్రంథంలో ఉండే ఆ బేస్ లైన్ తీసి అట్లే సినిమా తీస్తారు. సో ఈ సినిమా ప్లాట్ అంతే. సో హీరో హీరోయిన్ విల్లన్, సో రాముడు సీత రావణుడు. సో రావణుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అనమాట, అది కూడా శ్రీలంకకి. దాని తర్వాత హీరో ఏం చేస్తాడు, పోయి వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చాడు లేదా అనేసి సినిమా స్టోరీ. సో ఇదే రామాయణాన్ని కొంచెం వీళ్ళు మోడరేట్ చేసి పోలీస్ స్టోరీలో తీశారు. సో నాకు అందుకే ఈ స్టోరీ కొత్త ఏం కాదు, మనకి ఎన్నో సినిమాల్లో ఎన్నోసార్లు చూసినాం. సో స్టోరీ కూడా పర్లేదు, బట్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం ఎంగేజింగ్గా ఉండాలి. సో ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అనేది జస్ట్ యావరేజ్ అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పడుకోన్, అర్జున్ కపూర్, జాకీ షరాఫ్. సో వీళ్ళందరూ చూస్తే హిందీలో టాప్ మోస్ట్ యాక్టర్స్ అనమాట. సో ఇంతమందిని ఒకే సినిమాలో తీశారు, బట్ కానీ ఏమాత్రం పెద్ద ప్రయోజనం లేదు. జస్ట్ మేము మల్టీ స్టారర్ సినిమా తీస్తాం అని చెప్పుకోవచ్చు కానీ క్యారెక్టర్ రైటింగ్ పరంగాను యాక్టింగ్ పరంగాను ఎవరికి పెద్ద స్కోప్ లేదు. కానీ కొంచెం బాగుందంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి. సో యాక్షన్ సీక్వెన్స్ తప్పితే నాకైతే ఈ సినిమాలో పెద్ద అంతా ఏం నచ్చలేదు. సో మీరు ఎవరైనా ఈ సినిమాని చూసారని చెప్పండి. నేనైతే రీసెంట్గానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది, సో చూశాను. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. అండ్ ఈ సినిమాతో పాటు క్లైమాక్స్ తర్వాత ఎండ్ క్రెడిట్ సీన్లో సల్మాన్ ఖాన్ వచ్చి ఒక క్యామియో పోలీస్ లాగా. సో ఖచ్చితంగా ఇంకో నెక్స్ట్ పార్ట్ వస్తుంది. సో మీ అందరూ తెలిసే ఉంటుంది, ఇది వచ్చి ఒక కాప్ యూనివర్స్ అనేసి హిందీలో. సో ఆల్రెడీ ఈ సిరీస్లో చాలా సినిమాలు వచ్చాయన్నమాట. సో దాంట్లో ఇంకో పార్టే ఈ సింగం అగైన్. సో ఇంకో సినిమా కూడా చాలా వస్తాయి ఈ కాప్ యూనివర్స్లో. సో మీరు చెప్పండి, ఎవరైనా ఈ కాప్ యూనివర్స్లో సినిమాలు చూస్తారు ఇంతకుముందు అనేసి. నేనైతే చూశాను, బట్ ఏవి కూడా నాకు అంత సూపర్ చెప్పలేం కానీ జస్ట్ యావరేజ్ అనమాట. సో ఈ సినిమా కూడా నాకు చాలా యావరేజ్గా ఉండింది. సో మీరు చెప్పండి, ఈ సినిమా ఎవరైనా చూస్తుంటే మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉందనేసి. చూడలేదు అంటే ఇప్పుడైతే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ కొత్త కాదు అండ్ వీళ్ళు తీసిన విధము కొత్త కాదు. సో మనకి తెలిసిందే కాబట్టి ఎట్లయినా ఈ లాస్ట్కి హీరో అనేది గెలిచేస్తాడు. సో అదే రెగ్యులర్ టెంప్లెటే.
ఈ సినిమా ఫైట్ తర్వాత నాకు ఇంకో నచ్చిన విషయం ఏమంటే అర్జున్ కపూర్ వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్. సో ఏంటంటే వాళ్ళే ఈ సినిమా విల్లన్ అనమాట. సో వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క స్క్రీన్ ప్రెసెన్స్ అది కొంచెం బాగుండింది కంపేరబుల్ అదర్స్. అండ్ టైగర్ ష్రాఫ్ వాళ్ళ యొక్క యాక్షన్ అదంతా చాలా సూపర్గా ఉండింది. నాకు ఈ సినిమాలో ఎక్కువ నచ్చింది యాక్షన్ సీక్వెన్సే. చాలా వరకు చాలా బాగుండింది. కొన్ని ఓవర్ టూ పోతాయి, మిగతా చూసి నార్మల్గానే ఉంటాయి. ఫైట్స్ సూపర్గా చేస్తుంటారు. సో అంతే ఈ మూవీ యొక్క రివ్యూ. సో ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి రోహిత్ శెట్టి. సో రెగ్యులర్గా తీస్తూ ఉన్నారు అనమాట కాప్ యూనివర్స్ ఫిలిమ్స్. సో ఈ సినిమా నాకు అంతగా ఏం పెద్దగా నచ్చలేదు. చూద్దాం నెక్స్ట్ సల్మాన్ ఖాన్తో వచ్చే ఫిలిం ఎంతవరకు బాగుంటుంది అనేసి వెయిట్ చేద్దాం. సో అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి చేరుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని అన్ని చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. అండ్ అదేలాగా రేపు December 31 రేపు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో రాబోతుంది. అదేంటంటే ఈ 2024లో రిలీజ్ అయిన మూవీస్లోనే హైయెస్ట్ గ్రాసెస్, ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాలు ఏవి అనేసి ఒక లిస్ట్ అయితే నేను రెడీ చేసి మీకు వీడియో పోస్ట్ చేశాను. సో రేపు ఈవినింగ్కి అది వచ్చేస్తుంది. సో అది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.